ఉల్లి వెల్లుల్లి తప్పకుండా తినకూడదా? ఎందుకు తినకూడదు? ఉల్లి చేసేటువంటి మేలు తల్లి కూడా చేయదంటారు కదా! అలాంటప్పుడు మీరు ఎందుకు ఉల్లిపాయ తినకూడదు అంటున్నారని అడుగుతారు చాలామంది. అయితే ఒక విషయం అండి, మనం ఉల్లిపాయ కట్ చేసినప్పుడు గమనించారా? మన కంట్లో నుంచి నీరు వస్తానే ఉంటుంది. అంటే ఉల్లి చెప్పకనే చెప్తుంది, మీరు నన్ను తిన్నంత కాలం ఇలా ఏడుస్తానే ఉంటారని చెప్పేసి. చూడండి, ఏదైతే ఉల్లిపాయలో తామసిక మరియు రాసిక గుణాలు కలగజేసేటువంటి ఉంటాయన్నమాట. ఇవి మన భక్తిని నిలబడనివ్వమన్నమాట. ఏదో కలగకూడనటువంటి కోరికలు కలగచేయడం మన మనస్సు అదుపులో లేకుండా పోతుందన్నమాట. ఇంకా వెల్లుల్లి విషయానికి వస్తారా? ఏదైతే భక్తిలో ఉండకూడనిది కోపం. కోపం ఉందంటే మనకు మనశ్శాంతి ఉండదు. అటువంటి కోపాన్ని కలగజేస్తుంది వెల్లుల్లిపాయ. ఈ రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ రెండింటిని తిన్నాము అని అంటే మాత్రం మనం భక్తి చేయలేము. ఎందుకంటే కలగకూడనటువంటి కలుగుతూ ఉంటాయి, మరియు కోపానికి లోనవుతూ ఉంటాం. కాబట్టి చాలా మంది చెప్తా ఉంటారు, పూజలు చేసేటప్పుడు కానీ దీక్షలు పాటించేటప్పుడు కానీ ఉల్లిపాయ తినకూడదు. అదేవిధంగా ఏ గుళ్ళో కూడా ఇవి ప్రసాదంలో వాటర్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సాత్వికంగా జీవిద్దాం. హరే కృష్ణ.